ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ మనం మామూలుగా బయట తీసుకోవాలంటే 60 రూపీస్ అట్లా మనం కొనుక్కోవాలంటే, బట్ ఇదైతే మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ అనమాట. ఇది కూడా డీమార్ట్లోనే తీసుకున్నా, బై వన్ గెట్ వన్ ఆఫర్ వచ్చింది. బాగున్నాయి అనేసి తీసుకున్నా. ఏదైనా పప్పు చేసుకున్నప్పుడు లైక్ ఊరికి అవి తీసుకోవడం కంటే బెటర్ కదా అని అనిపించింది. బాగుంటాయి కూడా. కొంచెం బ్లాక్ చిల్లీ వేసేసి సాల్ట్ వేసి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్. ఇదే నూనెలో మళ్ళీ తర్వాత మనం పప్పు వేసుకున్న పోపు వేసుకుంటే అయిపోతుంది. ఏమంటొచ్చు అమ్మమ్మ? నాకు ఏడు సైడ్ వంటలు మీరు చెప్తేనే నాకు రావు. ఓ చూసారా, మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది బాగా. ఇక అనిపిస్తలేదు. ఇందులో షిఫ్ట్ చేసుకుందాం. ఇందులో వేసేసుకున్నాక ఇది బ్లాక్ చిల్లీ కారము సాల్ట్ కలిపి పెట్టాను. ఇందులో ఇట్లా వేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇది దీని మీద ఇట్లా వేసేస్తే అయిపోతుంది. పిల్లలు ఎక్కువ స్పైసీనెస్ తినరు. ఇంకా మిరియాలు వేస్తే ఏమైనా కాఫ్ అట్లా ఉంటే కూడా వాళ్ళకి తగ్గుతుంది కాబట్టి బాగుంటుంది. లైట్గా కొంచెం టేస్ట్ సాల్ట్ సో షేక్ చేసేసినామంటే అయిపోయి. ఇవి వేసేటప్పుడు మంట మాత్రం చిన్నగా పెట్టుకోవాలి. ఇది వేసాక మంట కొంచెం పెద్దగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అది డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి మనం తీసేసరికి ఆయిల్ ఎక్కువ బాయిల్ అయిపోయింది అనుకోండి, ఒకటేసారి డీప్ ఫ్రై అయిపోతుంది అనమాట. అందుకని మనం తీసేటప్పుడు మంట చిన్నగా చేసుకోవాలి, వేసేటప్పుడు కూడా చిన్నగానే ఉండాలి మంట. మనం వేసేసాక కొంచెం పెద్దగా చేసుకోవాలన్నమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఎట్లనో ఉంటుంది అనేసి అనుకున్నాను, కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం బయటకు వెళ్ళి అంత అమౌంట్ స్పెండ్ చేసే బదులు ఇంట్లోనే మంచిగా పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఒక సాస్ ప్యాకెట్ తెచ్చుకొని తింటే బాగుంటుంది.